సిట్ దర్యాప్తు ఒకవైపున సీరియస్గా ఉన్నది. కేటీఆర్ ఒక కేసులో, ఇప్పుడు ఇంకో మంత్రి హరీష్ రావు ఒక. ఈ పరిణామాలు బీఆర్ఎస్ను మానసికంగా బాగా దెబ్బతీస్తున్నాయి. లేదండి, ఇప్పుడు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు కంటే మించిన సిపాయిలేం కాదు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా. ఎవరికి ఆ శక్తి లేదు, ఆ సామర్థ్యం లేదు, ఆ ప్రజ్ఞ లేదు, ఆ రాజకీయ చతురత లేదు. డెఫినెట్గా రాజశేఖర రెడ్డి తెలంగాణను వ్యతిరేకించినా కూడా చాలా గొప్ప నాయకుడు. డెఫినెట్గా చాలా గొప్ప నాయకుడు, ప్రజాదరణ ఉన్న నాయకుడు. తెలంగాణ సమాజంలో కూడా, తెలంగాణ ఉద్యమం జరిగే క్రమంలో కూడా తెలంగాణ వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డిని అభిమానించినటువంటి నాయకుడు ఆయన. ఇక నిర్వివాదాంశం, ఇది కాదని లేని సత్యం కదా. నాకు రాజశేఖర రెడ్డి గారు తెలంగాణను వ్యతిరేకించినందుకు నేను రాజశేఖర రెడ్డి గారిని వ్యతిరేకించిన కానీ ఓ రాజకీయ నాయకుడిగా రాజశేఖర రెడ్డిని వ్యతిరేకించిన నాకు పెద్దగా ఏం లేవు. కారణం ఎవరు లేదు, ఒక్క తెలంగాణ వ్యతిరేక తప్ప ఆయన దగ్గర ఏం లేవు. అవును, గొప్ప నాయకుడే. సో రాజశేఖర రెడ్డి చేసిన ప్రయత్నాల ముందు వీళ్ళ ప్రయత్నాలు ఎంత అండి? మొత్తం టీఆర్ఎస్నే లేకుండా చేయాలని చేసిన రాజశేఖర రెడ్డి సాధ్యమైందా? చంద్రబాబు నాయుడు గారు చేయని ప్రయత్నాలు ఏమున్నాయి? ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకొని కూడా వందలాది మంది చచ్చిపోతే కూడా కరుణించలేదు చంద్రబాబు నాయుడు. అంత కఠినంగా ఉన్నాడు. పోతే పోయింది తెలంగాణ, నాకు ఆంధ్రాన ఉంటుంది అనుకున్నాడు. ఆయన అనుకున్నట్లు ఏమైంది? కాంగ్రెస్కు ఒక్క సీట్లో కూడా డిపాజిట్ రాకుండా ఆంధ్ర ప్రాంత ప్రజలు శిక్షించినారు. మాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటామని. అదే చంద్రబాబు నాయుడుకి ఎందుకు అవకాశం ఇచ్చింది? 2014లో తెలంగాణను వదులుకున్నాడు, మాకోసం నిలబడ్డాడు అని చెప్పి ఆయనకు అవకాశం ఇచ్చినా లేదా? కాబట్టి వాళ్ళిద్దరికీ మించినటువంటి గొప్ప సాహసికులో, గొప్ప ప్రజ్ఞావంతులో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ భట్టో, వాళ్ళు వీళ్ళు అని మేము భావించట్లేదు. వాళ్ళు సగటు రాజకీయ నాయకులు. ఒక అవకాశం వచ్చి స్థానంలో కూర్చున్న వాళ్ళే తప్ప ప్రజల మూమెంట్ని డైరెక్ట్ చేసేవాళ్ళు, ప్రజల మూమెంట్ని నిరోధించేవాళ్ళు, ఒక మూమెంట్ను క్రియేట్ చేసేటువంటి శక్తిమంతులు వాళ్ళు కానే కాదు. కాబట్టి బీఆర్ఎస్గా మేము ఇంత కూడా చెల్లించాం వాళ్ళ చర్యలకు. ఇవన్నీ కూడా చిలిపి చర్యలుగా చూస్తాం మేము. చిలిపి ఓ సిట్టు షిట్ లాంటిది నా లెక్కన. సిట్ ఈజ్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఏ షిట్. చాలా సీరియస్ మాట. ఎస్, దేని మీద వేస్తామండి? ముఖ్యమంత్రి మాట్లాడిన మాట మీద చర్య తీసుకుంటే మీరు వేసే సిట్లకు ఒక సార్థకత ఉంటుంది. నేరపూరితమైనటువంటి వ్యాఖ్యలు 100 సార్లు చేసిండు ముఖ్యమంత్రి. చట్టం ఏం పని చేసింది మరి? పోలీసులు ఏం పని చేసింది మరి? వాళ్ళు ఆ పని చేసి ఉండి ఇప్పుడు ఇది సిట్ వేసింది అనుకో, ప్రజలు న్యాయంగానే వీళ్ళు చేస్తున్నా అనుకుంటారు. ఇప్పుడు అనుకోనికి అవకాశం పడింది. కేవలం ఒక రాజకీయ పార్టీ మీద పోలీసులను, మిగతా వాళ్ళని, యంత్రాంగాన్ని మేము వాడుకుంటాం, మేము చేసినంటే వేసుకోండి, తాత్కాలికంగా ఆనందం పొందండి. ఇతరుల ఫోన్ సంభాషణలు వినడం, పెద్ద ఆయన అని అన్నారు. ఎవరా పెద్ద ఆయన అనే విషయంలో కుటుంబంలో మరికొంతమందికి నోటీసులు రాబోతున్నాయని వాళ్ళ పత్రికల్లో వార్తలు. ఉచ్చన్న గారు, నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు బొగ్గు స్కామ్ ఒకటి బయట పెట్టింది మా పార్టీ. హరీష్ రావు గారే దాన్ని అన్వేషణ చేసి రీసెర్చ్ చేసి బయట పెట్టేసి కేంద్ర ప్రభుత్వానికి చెప్పినారు. కిషన్ రెడ్డి గారికి, మంత్రి గారికి కూడా చెప్పినారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే మేము చేస్తాం అన్నట్లు ఆయన మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయొచ్చు కదా, సెల్ఫ్గా, సుమోటోగా. ఎస్, ఈ వార్తలు వస్తున్నాయి, ఇదేంటో దీని మీద వివరణ ఇవ్వండి అని అడగొచ్చు కదా కేంద్ర మంత్రిగా. బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది మరి? మౌనంగా ఉంటుందా? తప్పు చేసిన వాడు నేను చేయలేదనే ఇంట్లో కూర్చుంటాడు, నువ్వు మౌనంగా ఉంటావా? నీ బాధ్యత ఏంది? బొగ్గు ఎవరి పరిధిలో ఉంది? ఎవరి పర్యవేక్షణలో ఉంది? దాని మంత్రిత్వ శాఖ ఎవరిది? అజమాయిషి ఎవరిది? మీరేం పట్టానట్లుంటారా? ఏంది సమాధానం వాళ్ళది? కాబట్టి ప్రధానమైనటువంటి అంశాలు లేవనెత్తినప్పుడల్లా ఇటువంటి ఏవో ఒకటి చేస్తాం. మాకు అలవాటైంది, ప్రజలకు అలవాటైంది, మా క్యాడర్కి అలవాటైంది. కాబట్టి దాని గురించి పెద్దగా మేము సీరియస్ తీసుకోవట్లేదు. కానీ అంటే 2023 ఎన్నికలకు ముందున్న వాతావరణం, అంటే ఇందాక నేను ప్రశ్నించినట్లు వీళ్ళు మారలేదు అన్నదానికి, వెల్త్ డెమాన్స్ట్రేషన్, పవర్ డెమాన్స్ట్రేషన్ ఇవి చేయడం, ఇది తెలంగాణ ప్రజలకు తప్పుడు సంకేతం తీసుకొని వెళ్ళిందని ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు బయటకు వచ్చి ఇంతమంది మాటలు వీరు విన్నారా, ఎంత తప్పు అని ఒక సందేశం వెళ్ళింది. ఈ రెండు నెగిటివ్ అంశాలు 2 ఏళ్ల దాకా కాంగ్రెస్ పార్టీకి అనుకూలిస్తూనే ఉన్నాయి. ఈ దర్యాప్తు తర్వాత ఇప్పుడు హరీష్ రావు, తర్వాత మరో కేసులో కేటీఆర్, ఇట్లా ఉంటే ఇదే మిమ్మల్ని, పార్టీని ప్రజల్లో మరింత పలుచన చేస్తుందని అంటే మీరేమంటారు? తాత్కాలికంగా వాళ్ళు సెన్సేషన్ కోసం చేసేటువంటి ప్రయత్నాలు, కొద్దిమంది అవగాహన లేకుంటే పూర్తి సమాచారం లేకుండా, చట్టపరమైనటువంటి ఆ పరిభాషలో ఉండే అంశాలు తెలియక కొంతమంది భ్రమపడే అవకాశం ఉంటుంది. కానీ ఇది సమాజపు జ్ఞానం కాదు కదా. ఇది ఇప్పుడు మంత్రులు ట్యాపింగ్ చేయరు ఎక్కడ కూడా. ట్యాపింగ్ అనే వ్యవస్థ ఓన్లీ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా అవసరాన్ని బట్టి వాళ్ళు చూసుకునే అంశం. అది ఎవరున్నా చేస్తారు, అది చేస్తారు అని నేను అనట్లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం వస్తుంది, నిఘా విభాగాలు అంటాం. నిఘా విభాగాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తాయి.
ప్రభుత్వానికి అవసరమైన సమాచారం తెచ్చే బాధ్యత వాళ్ళది, కానీ వాళ్ళు ఏ రకంగా తెస్తారనేది డిఫైన్ చేయరు. వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి నిబంధనలు ఉన్నాయి, చట్టం ఉంది, ఆ చట్ట ప్రకారం చేస్తారు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఉంది, దానికి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు. ఈ ప్రత్యేక పరిస్థితులలో మాకు ఈ ఛాందస సంస్థలు ఉన్నాయి, ఈ తీవ్రవాద సంస్థలు ఉన్నాయి, లేకుంటే ఈ మావోయిస్ట్ సంస్థలు ఉన్నాయి, లేకుంటే ఈ కార్యక్రమాలు ఉన్నాయి, మేము సమాచారం క్రోడీకరించుకోనికే మాకు ఈ పర్మిషన్ అవసరం ఉంటుంది. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు. ఆ అప్లికేషన్ని ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీ మంజూరు చేస్తారు. దానికి మా క్యాబినెట్ ఆమోదం ఉండదు, మంత్రి ఆమోదం ఉండదు, ముఖ్యమంత్రి ఆమోదం ఉండదు. ఇది మాట్లాడి ఎవరిని ఫిక్స్ చేస్తే అట్లా ఫిక్స్ చేస్తారు. చేయడానికి లేదు చట్టపరంగా. సెన్సేషన్కే పనికి వస్తుంది, వార్తలకే పనికి వస్తుంది. పోనీ మొండిగా పడి మేము బుచ్చన్న మీద మేము కేసు పెట్టనే పెడతాం, బుచ్చన్నకి నిరంజన్ రెడ్డి చెప్పిండు, నిరంజన్ రెడ్డికి బుచ్చన్న చెప్పిండు కాబట్టి మాతో ఎవిడెన్స్ పెడతామంటే కోర్టులో నిలవదు రేపది. ఈ పార్టీ కన్ఫెషన్ మీద ఉండేటువంటి ఏవి కూడా నిలవవు లీగల్గా. కానీ ఎందుకు ఈ 2 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్కు కొంత హైప్, మొన్న హరీష్ రావును సిట్టు పిలిచిన తర్వాత విపరీతమైన హైప్ కనబడుతున్నది. బహుశా ఈ టెంపో కొనసాగుతుందా? నేను మీకు ఒక విషయం గుర్తు చేస్తాను. పోయిన సంవత్సరం ఏప్రిల్ 27 వరంగల్ మహాసభ చేసినాం కదా, మీరందరూ కవర్ చేసింది కదా, చాలా అద్భుతంగా అయింది కదా. జనసందోహం పట్టరానంత వచ్చింది కదా, అశేషంగా అసంఖ్యాకంగా వచ్చింది కదా. అంటే దాదాపు ఏడాది కావస్తుంది, 10 నెలలు అయిపోయింది. ఎంత అద్భుతంగా వచ్చిందంటే ప్రజలలో ఉంది, కొత్తగా వచ్చేది ప్రజలలో అది ఉంది, అభిమానం ఉంది, పెళ్ళుపుకుతుంది. దానికేం ఇబ్బంది లేదు, ప్రజలకు ఆ భావన ఉంది. ఇప్పుడు కొత్తగా క్రియేట్ అయ్యేది ఏం లేదు. ఇది ఇంకా కన్సాలిడేట్ అవుతూ పోతుంది, రేపు ఇంకా కన్సాలిడేట్ అవుతుంది. కానీ ఒకటి ఏముందంటే టీఆర్ఎస్ ఓకే కానీ అని అంటున్నారు, బట్ ఈజ్ మరి ఏమంటారు? మరిగా మీరు అన్నారు ఇందాక. అంటే బుచ్చన్న నేను ఏమంటున్నా అంటే నేను 100% మీరు చెప్పేది అంగీకరిస్తాను. ఇది తప్పొప్పుల అంశం కాదు, అర్థం చేసుకునే కాడ ఎక్కడ కొంత ఇంబ్యాలెన్స్ ఉంటుంది. దీన్ని వైరిపక్షం ఎక్స్ప్లాయిట్ చేసింది. నేను అనేది అది, వైరిపక్షం ఎక్స్ప్లాయిట్ చేసింది. డెఫినెట్గా మేము కూడా ఎక్కడైనా ఏదైనా నిజంగా సవరించుకోవాల్సిన అంశాలు ఉంటే 100% సవరించుకోండి. ఇప్పుడు మేము ప్రజల కోసము అని చెప్పుకునేటువంటి ఒక పార్టీగా ఉన్నప్పుడు, నాయకులుగా ఉన్నప్పుడు ప్రజలు ఆశించిన రీతిలో వాళ్ళ అవగాహన మేరకు వాళ్ళకి దగ్గర కావడంలో తప్పేం లేదు కదా. వాళ్ళ చేరువదాకే పోయి ఇంకా మరింత చేరువదాకా పోయి ఏంది అసలు సమస్య, ఎందుకు ఇట్లా అనుకున్నా అడగడంలో తప్పేం లేదు కదా, సవరించుకుంటాం, తప్పేముంది. అదే నేరం కాదు కదా అంటున్నాను నేను. సరే, మీరు ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ మొత్తంలో మీరు చాలా ఫిలాసఫికల్గా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు తిట్లల్లో పోటీ పడుతున్నారు ముఖ్యమంత్రితో అని. ఎందుకు అంతంత తిట్టకు? మామూలుగా కూడా మాట్లాడుకోవచ్చు కదా, విమర్శ మామూలుగా ఉండొచ్చు కదా. ఇది ముందు ఎక్కడి నుంచి ప్రారంభమైందనే లెక్క. వాళ్ళు తిడితే మేము తిట్టడం సమాధానం ఏం కాదు, నేను అంగీకరిస్తా. కానీ నేను వరుస పెట్టి రోజు తిడుతూనే ఉంటాను, మౌనంగా పడు అంటే ఎంతవరకు కరెక్ట్? శృతి మించి పద్ధతి మించి మాట్లాడకూడదు. సభ్యత సంస్కారం అనేటువంటిది మన ఎక్స్ప్రెషన్లో ఉండాలి ఎప్పుడు కూడా. రాజకీయ విమర్శ ఎంత వాడివేడిగా చేసినా కూడా దూషణతో అవసరం లేదు కదా అంటున్నాను నేను. దూషణల పర్వానికి శ్రీకారం చుట్టింది ఎవరు? రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా. ఆయన దూషణ చేయకుండా ఉంటే, ఇప్పుడు మీరు ఒకటి దూషిస్తే ఎదుటి వాళ్ళు దూషించొద్దు అని ఆశించడంలోనే లోపం ఉంది కదా. నేను దూషిస్తే కానీ మీరు దూషించొద్దు అంటే ఎట్లా? కాబట్టి బాధ్యతలో ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. దూషించకుండా మాట్లాడి దూషణలు రాకుండా కాపాడుకునేటువంటి బాధ్యతలో ఉండేవాళ్ళని. ఆ జాగ్రత్త వాళ్ళు తీసుకోవాలి కదా, తీసుకుంటుండ్రా? కింది స్థాయిలో అవగాహన రాహిత్యంతోనో, లేకుంటే సమాచారం సరిగా లేకనో, తప్పుడు సమాచారంతోనో దిగువన ఉండేటువంటి ఆయా రాజకీయ పార్టీల శ్రేణులు విశృంఖలంగా వ్యవహరిస్తుంటే కంట్రోల్ చేసుకోవాలి, కట్టడి చేసుకోవాలి. అట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు అని చెప్పాలి. అది మర్చిపోయి మనమే వాళ్ళను ప్రోత్సహిస్తే అది సరైనది కాదు కదా అంటున్నా.